ఇంకా కొన్ని రోజులకి సతీష్ ఏం చేశాడంటే, ఈ కొత్త ఫ్రెండ్ ఏంటంటే వాళ్ళు కొంచెం రిచ్ అనమాట. సతీష్ వాళ్ళు కూడా పర్వాలేదు, అంత రిచ్ కాకపోయినా పర్లేదు. అండ్ ఈ కృష్ణ వాళ్ళు ఏంటంటే అంత రిచ్ కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ సతీష్కి మరి ఏమనిపించిందో ఏమో, తనని అలా ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశాడు. కొన్ని రోజులకి ఇంకా బాగా తనని చిన్న చిన్న మాటలు అనడం, చెడ్డ మాటలు అనడం అందరి ముందు అలా స్టార్ట్ చేశాడనమాట. ఇంకా కృష్ణ చూసి ఒకరోజు బాగా కొట్టాడనమాట. తనని కింద పడేసి కొట్టేసరికి మా ప్రిన్సిపల్ ఏంటంటే ఇద్దరిని సస్పెండ్ చేశారు. ఎందుకంటే సతీష్ కూడా చెడ్డ మాట్లాడడం అక్కడ ఉన్న వాళ్ళు విన్నారు కదా, అండ్ కృష్ణ ఫ్రెండ్లీ నేచర్ కూడా తెలిసిందే కదా. సో ఇద్దరిని సస్పెండ్ చేశారు, తప్పు ఇద్దరిలోనూ ఉంటుంది అని. అండ్ అలా 1 వీక్ సస్పెండ్ చేసిన తర్వాత కృష్ణ మళ్ళీ స్కూల్కి వచ్చాడనమాట. కానీ ముందున్న కృష్ణకి ఈ కృష్ణకి చాలా డిఫరెన్స్ అబ్జర్వ్ చేసాం మేము. తను ఎవరితోని మాట్లాడేవాడు కాదు, ఎవరైనా పిలిస్తేనే పలికేవాడు, హెల్ప్ కూడా అంతగా ఎవరికి ఎక్కువ చేసేవాడు కాదు. ఏదన్నా అవసరం ఉండి ఆ పర్టికులర్గా నవ్వాలి అంటే తప్ప తను నవ్వేవాడు కాదు. మా టీచర్స్ కూడా మేము పాత కృష్ణని మిస్ అవుతున్నాం, కృష్ణ పాతలాగానే ఉండొచ్చు కదా అని చెప్పేవాళ్ళు. బట్ మనసు ఒకసారి విరిగిపోయినా మంచి వాళ్ళని మనం చెడుగా చేసుకున్న వాళ్ళు ముందులాగా ఉండరు అనమాట. సో అలా మేము మంచి ఫ్రెండ్ కృష్ణని సతీష్ వల్ల దూరం చేసుకున్నాం. మీ లైఫ్లో కనుక ఇలాంటి కృష్ణ ఆర్ ద మోస్ట్ కామన్ నేమ్ సాయి ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటో కామెంట్ చేయండి. పార్ట్ 1 కావాలంటే కింద లింక్ ఉంది, క్లిక్ చేసి చూసేయండి.